కృష్ణాలి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సార్ ఏంటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత మళ్ళీ శవ రాజకీయాలకు తెరదీస్తున్నారంటూ కూటమి నేతలు అదేవిధంగా ఏపీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలుగా పులిమి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటూ అనుకునేటువంటి ఆలోచనలో వైకాపా ఆ పార్టీ అధినేత ఉన్నారా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఏ విమర్శలు చేసినా వారు ప్రతి విమర్శలు చేయటం అనేది ఇట్స్ అ న్యాచురల్ కోర్స్. వినుకొండ అంటే నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా అది. ఆ వినుకొండలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రైవేటు గా జరిగిన సంఘటనగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే హత్య కావించబడ్డాడో అతను ఈజ్ అన్ యాక్టివ్ కార్యకర్త వైసీపీలో. ఎవరైతే చంపారో జిలాని అనే వ్యక్తి అతను చాలా యాక్టివ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో. ఆయన నడిబజార్లో నరికేసి చంపేసినటువంటి సంఘటనని యావత్ ప్రపంచం చూసింది. పెద్ద ఇన్హ్యూమన్. బహుశా నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి దారుణమైన హత్యను చూడనటువంటి సందర్భం. అంత భయంకరమైనటువంటి హత్య జరిగినప్పుడు ఇదేదో మేము అతను పలకరించడానికి వెళ్తాం, శవ రాజకీయాలు చేస్తున్నాం అనేటువంటి ఒక చౌకబారు మాటలు మాట్లాడటం దురదృష్టకరమైనటువంటి అంశం. రెండో అంశం ఏమిటంటే చాలా మంది మాట్లాడుతున్నారు, విన్నాను నేను, మీరు అప్పుడు అలా చేశారు, మీరు అప్పుడు ఇలా చేశారు, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చంపినప్పుడు మీరు మాట్లాడలేదు, వీళ్ళని చంపినప్పుడు మాట్లాడలేదు అని పెద్ద పెద్ద నాయకులు కూడా కూటమిలో మాట్లాడుతున్నారు. అదన్నీ అప్రస్తుతం అంటున్నా. ఎస్, మేము తప్పు చేశామో, రైట్ చేశామో, 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం, మా మీద మీరు చాలా మంది ఆరోపణలు చేశారు. మేము ఈ రోజున 11 సీట్లకు పరిమితమై ఓటమి పాలై అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మీరు చేశారంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తామనేటువంటి సెన్స్ వస్తుంది. వాటి గురించి కాదు. ఇవాళ జరుగుతున్నది ఒక్క వినుకొండలో జరిగిన దారుణ హత్య మాత్రమే కాదు. ముచ్చుమరిలో ఒక బాలిక, నేను మనవి చేస్తున్నా, ఒక బాలికను రేప్ చేసి ఖండఖండాలుగా నరికేసి ఈ కృష్ణానదిలో పారేసి ఇంతవరకు ఐడెంటిఫై చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంతేకాదు ఆ నిందితుల్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశామని చెప్పారు. ఒక నిందితుడిని కొడితే ఇవాళ హాస్పిటల్లో లాకప్ డెత్ జరిగింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం వెళితే తన మీద దాడి చేసి వాహనాలు దగ్ధం చేసి ఒక మాజీ పార్లమెంటు ఇంటి మీద విపరీతమైన రాళ్ల వర్షం కురిపించి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇదంతా పోలీసుల సమక్షంలో. నేను ఏమంటున్నానంటే మాట్లాడేవారు అందరికీ నేను మనవి చేస్తున్నాను, పోలీసు వ్యవస్థ మేము ఏమి చేసినా మమ్మల్ని శిక్షించదు అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు, అంటే పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యరు అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోతారు, ఎవరైనా హత్యలు చేస్తారు, ఎవరైనా రాళ్లు వేస్తారు, ఎవరైనా దహనం చేస్తారు. లేదు మన పార్టీ అయినా అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని శిక్షిస్తారు అనేటువంటి భయం కలిగిన రోజున మాత్రమే ఇవి కంట్రోల్ అవుతాయి. దానికి ఎక్కడ ఆస్కారం లేదే, ఎక్కడ అవకాశం కల్పించడం లేదే. 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఇవి రాజకీయ హత్యలు కాదు, ఇవి వ్యక్తిగతమైన హత్యలు అంటున్నారు వాళ్ళు, చెప్తారు. దట్ ఈజ్ దేర్ వర్షన్. కానీ వాస్తవాలను గమనించగలగాలి. ఇవాళ నేను చెప్తున్నా, ముచ్చుమరిలో అది వ్యక్తిగతమో లేకపోతే ఇంకోటి పార్టీకి ఏం సంబంధం లేదు. మీ నేరస్తుని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇంతవరకు ఆ డెడ్ బాడీని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం వెళ్ళి వాళ్ళని పలకరించే కార్యక్రమం హోంమంత్రి గారు చేశారా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఇవన్నీ ఎన్ని రోజుల్లో? ఆఫ్టర్ 45 డేస్ లోనే. ఇది 45 నెలలు కూడా కాదు, లేదు ఒక 6 మాసాల్లోనే కాదు, ఒక్క 45 డేస్ లోనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే గాలికి వదిలేసి రావణ కాష్టగా చేసి మేము మాట్లాడుతుంటే అది శవ రాజకీయాలు, అది దుర్మార్గమైన రాజకీయాలు. మరి వివేకానంద రెడ్డి హత్య సంగతి ఏంటి? వివేకానంద రెడ్డి హత్య సంగతి జరుగుతుంది కదా, మేము అపోజిషన్ ఉన్నాం కదా. మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగొచ్చా? అడగండి ప్లీజ్, అడగండి ప్లీజ్. నేను అడిగిన ప్రశ్నలకి మీరు సూటిగా సమాధానం చెప్తారా?
మీరు చెప్పండి, అడగండి, మళ్ళీ సూటిగా సమాధానం చెప్తారు. బ్రహ్మనాయుడు ఈ కండిషన్స్ ఎందుకు అడుగు, చెప్తాను అంటే. అంబటి గారు ఒక్క విషయం, మీ పార్టీ మీద అసమ్మతి గళాన్ని వినిపించినటువంటి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని ప్రభుత్వాధినేతకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఆయన మీద పోలీస్ కస్టడీలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి మాట వాస్తవం కదా? ఈ రోజు మళ్ళీ ఆయన హైకోర్టులో దానికి సంబంధించి కేసు వేసినటువంటి పరిస్థితి లేదా? మీ పార్టీకి సంబంధించిన అనంతబాబు గారు ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా అతను ఇంకా దోషి నిర్దోష అని రెండు కూడా ఏది ప్రూవ్ అవ్వలేదు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు, కేసు కోర్టులో ఉంది. ఆయన తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిల్చోబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదే పల్నాడులో తోట చంద్రయ్య అనేటువంటి ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కొన్ని ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని వైకాపా ఎంపీపీ గొంతు కోసి జై జగన్ అని చెప్పేసి గొంతు కోసి హత్య చేసినటువంటి ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం కదా? రమణాయుడు, నేను ఒక మాట చెప్తాను. నువ్వు 3 ప్రశ్నలు అడిగావు. ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఒక్కొక్క ప్రశ్న సమాధానం చదివాను, మధ్య అడ్డం వచ్చి నువ్వు కారణం చెప్పినాడు. అది 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా. నువ్వు సాక్షి అవుతావా లేదా నాకు అనవసరం, అక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళు సాక్షి అవుతారు లేదా నాకు అనవసరం. బట్ వినేటువంటి పబ్లిక్ కి ఇది కరెక్టో కాదో ఆలోచించమని మనం చేస్తున్నాం. ఎస్, మన త్రిపులార్ అదే రామకృష్ణరాజు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారండి? ఊరిని అరెస్ట్ చేశారా? క్రైమ్ లేకుండా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. విదిన్ 24 hours లో కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కోర్టులో ఒక నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు వారు అడుగుతారు, ఏమయ్యా నిన్ను పోలీసులు ఏమైనా ఇల్ట్రీట్ చేశారా అని. చేస్తే నన్ను ఇల్ట్రీట్ చేశారండి అని చెప్తారు. చేసినప్పుడు ఇల్ట్రీట్ చేశారంటే తిట్టారా కొట్టారా అని అడుగుతారు. కొట్టారంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపుతారు. అదే విషయం ఈ రాజు గారి విషయంలో జరిగింది. రఘురామరాజు గారును ఏం చెప్పారని, నన్ను కొట్టారండి పోలీసులు, హింసించారండి అని చెప్పారు. ఎమ్మటే కోర్టు వారు హాస్పిటల్కి పంపించారు. డ్యూ ప్రాసెస్ లో జరుగుతుంటది, జరిగింది. అది ఈ ఇక్కడ సర్టిఫికేట్ కొట్టింది లేదు, ఇక్కడ తేల్చారు. ఏనండి కొట్టారా లేదా నువ్వు నేను చెప్తావు, నువ్వు చూసావా? నేను హాస్పిటల్లో సర్టిఫికేట్ చూసిందా, సర్టిఫికేట్ చెప్పిందా? దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది కోర్ట్. ఆయన కొట్టారు అని చెప్తున్నాడు, పోలీసు వారు కొట్టలేదని చెప్తున్నారు. హూ కెన్ డిసైడ్ ఇట్? నువ్వు నేను డిసైడ్ చేస్తాను డిబేట్ లో. అది తర్వాత ఆయన ఇవాళ కేసు పెట్టాడు. ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు పెట్టాడు. విన్నారా? ఆ కేసు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోవాలిగా. మరి మీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వాట్ దే హావ్ నాట్ టేకెన్ యాక్షన్ అంటే ఇట్ ఇస్ ఎ ఫాల్ట్ అనేది అర్థం. అది చట్ట ప్రకారంగా దాని యాక్షన్ అది తీసుకుంటుంది, అది జరుగుతుంది. అది మొదటి దానికి నా సమాధానం. రెండోది ఏంటి అడిగారు మీరు? రెండోది, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఓ దళితుడిని డోర్ డెలివరీ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న మాట వాస్తవం కాదా? అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బస్ యాత్ర పెట్టి ఆయన తీసుకొని వచ్చి పక్కన నిలబెట్టుకున్న మాట వాస్తవం కదా? అంటే మీ ఎమ్మెల్సీకి మీరు భరోసా ఇచ్చారా? నువ్వు చెప్పేది నువ్వు బ్రహ్మనాయుడు, నేను డిబేట్ లోకి వచ్చాను, నువ్వు ఎక్యూజ్ చేయొద్దు. నువ్వు ఒక న్యూట్రల్ పర్సన్ గా అడుగు, నేను చెప్తా. నువ్వే ఆరోపణ చేస్తుంటే ఇంక నేను ఎందుకు చెప్పాలా? నేను ఆరోపణ చేయట్లేదు సార్, మీ మీద మీ ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటున్నా. నేను ఎందుకు చేస్తా ఆరోపణ? నాకేం అవసరం? కంటిన్యూ చేస్తే ఐ కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్. నువ్వు అడిగావు, నేను చెప్తాను. అంతవరకు యు ఆర్ ఏ న్యూట్రల్ జడ్జి లాగా ఉంటే మంచిది. లేదు నువ్వే వన్ సైడ్ తీసుకుంటే నేను మాట్లాడినాను. రాంబాబు గారు, మీ ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి, కానీ జగన్ గారు మళ్ళీ పక్కన నిలబెట్టుకున్నారని ఆరోపణలు వచ్చినాయి అంటున్నాను నేను. చెప్పేదినబ్బా, ఒకటి అతని మీద ఆరోపణ వచ్చింది. అతను ఎమ్మెల్సీనే కదా అంతకుముందు మాకు. అవును, నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీ బ్రహ్మనాయుడు నీకు చెప్తున్నా, చూసే ప్రజలకు చెప్తున్నా, లేదు అపోజిషన్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి చెప్తున్నా, నేరారోపణలు ఉన్నంత మాత్రాన వాడెవ్వడు నేరస్తుడు కాదు. అర్థమైందా? నేరారోపణ ఉన్నంత మాత్రాన ఎవడు నేరస్తుడు కాదు. చంద్రబాబు నాయుడు నేరారోపణ చేయబడింది, జైల్లో ఉన్నాడు, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. విన్నావా? అలాగే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి నేరారోపణ చేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళందరూ నేరస్తులా? అందరూ నేరస్తులు నువ్వు ముద్ర చేస్తావా ప్రైమ్ లైన్ ద్వారా? సో ఒక నేరం చేయబడింది, ఆ నేరం మీద విచారణ జరుగుతుంది.
వాడు దుర్మార్గుడు దుష్టుడు అని నువ్వు తిట్టు అంతే తప్ప నీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నావు అంటే నేరం రుజువైన రోజునే వాడు నేరస్తుడు అనే విషయాన్ని అక్యూజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కన్విక్టెడ్ అనే విషయాన్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ ముగ్గురు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకి వెళ్ళారు. అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. అమిత్ షా గారు జైలుకి వెళ్ళి జైలు కొట్టేసుకున్నారు. ఇదేంటి అని నేను దీనికి అర్థం ఉండాలా? ఉంటే మనం సమాధానం చెప్తాను తప్ప ఇక అనంతబాబు మర్డర్ చేశాడు, అది మర్డర్ చేశాడు నిరూపణ అయిందా? కాలేదు కదా. మర్డర్ చేసి ఉన్నాడో లేదో అది చట్టం తేల్చవలసింది. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం తేల్చాలి తప్ప నువ్వు చూస్తున్న వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు తేల్చవలసినటువంటి అంశం కాదు. నేరం రుజువైనప్పుడు నేరస్తుడు అయినప్పుడు బిహేవియర్ ఇస్ డిఫరెంట్. అది దయచేసి గమనించాలి. మనం రాంబాబు గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. రాంబాబు గారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏముంటుందండి? వాళ్ళు థంపింగ్ మెజారిటీతో గెలిపొచ్చారు. 45 రోజులు దాటింది. వాళ్ళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా క్షీణించిపోయిన మాట వాస్తవం. వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపటం లేదు. మా మీద ఊరిని ఆరోపణలు చేయటమే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలనేటువంటి పద్ధతులు లేరు, వదిలేశారు. ఎందుకంటే మమ్మల్ని 5 సంవత్సరాల పాటు ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందనేటువంటి భావంతో ఉన్న వాళ్ళు మేము కూడా 5 సంవత్సరాలు ఇబ్బంది పెడదాం, పోలీసులను అడ్డం పెట్టుకునేటువంటి భావనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయ్యా, నేను మనవి చేస్తున్నా, అయ్యా బ్రహ్మనాయుడు గారు, మీరు కానీ చూసేవాళ్ళు కానీ మా మీద బోలైన ఆరోపణలు చేస్తున్నారు. మేము అట్లా చేసాం, ఇట్లా చేసాం, ఎన్నో చేసాం అనుకున్నాం. కాసేపు ఎక్కడ కూర్చోబెట్టారు, 11 సీట్లు పరిమితం చేసి కూర్చోబెట్టారు. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే అందుకని మిమ్మల్ని ఎన్నుకుంది, మమ్మల్ని కాదు మిమ్మల్ని ఎన్నుకుంది మీరు సక్రమైన పరిపాలన చేయడం కోసం కదా. మేము అదేమంటే మీరు అప్పుడు అంతా చేశారంటే మీరు అప్పుడు అంతా చేశారు కాబట్టి మేము కూడా చేస్తామనేటువంటి ఒక కంక్లూజన్ మీరు వస్తుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడవలసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం చూస్తున్నాం. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు.